వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బీబీజీ రామ్జీ బిల్లుపై విపక్షాల నిరసన. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఏపీ సీఎం ఎంపిక. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే వాళ్లను జైల్లో పెడతాం, జగన్ సంచలన వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బీబీజీ రామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని రాసి ఉన్న బ్యానర్తో గాంధీ విగ్రహం నుంచి మకరద్వారం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, ఎంపీలు కేసీ వేణుగోపాల్, కనిమొళి ఏ రాజా తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందని ఎంపీ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. దేశంలోని ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సీఎం చంద్రబాబుకు ప్రకటించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయడం, పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ అవార్డును ఎంపిక చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. మార్చి నెలలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును సీఎం చంద్రబాబు స్వీకరించనున్నారు. ఈ ఎంపిక దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ద్వారా ఎంపిక చేశారు. ఇన్ టన్స్ అండ్ టన్స్ అనేటువంటిది మాకు అర్థమవుతుంది సార్. ఒకటి, ఈరోజు మామూలుగా పొలిటీషియన్ గుర్తింపు కోసం ఆరాటపడతాడు సార్. మీరు ఎప్పుడు కూడా నాకు మీలా లక్షణం కనపడలేదు సార్. మీరు ఎంతసేపు ఉన్నా ప్రజల సంతృప్తి కోసం తపన పడతారు. పొద్దున్న లేచి మాకు పీజీఆర్ఎస్లో పెడతారు, లేకపోతే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది అనేటువంటి మెజర్మెంట్ని మీరు చూస్తున్నారు తప్ప నాకేం గుర్తించి వచ్చింది అనేది ఎప్పుడు చూడలేదు సార్. ఇవాళ ఈ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటిది జ్యూరీ కూడా ఎట్లాంటి జ్యూరీ సార్? ఇఫ్ ఐ కెన్ రీడ్ అవుట్ ది నేమ్స్, ఇట్స్ టాప్ ఆఫ్ ది కంట్రీలో ఉన్నటువంటి జ్యూరీ సార్ వీళ్ళు. Noel Devi Shetty of Narayana Health, Noel Tata of Tata Trust, Uday Kotak of Kotak Mahindra, Sajjan Jindal of JSW, Lalit Keshre of Grown With, Roshni Nadar Malhotra of HCL Tech, Sunil Bharati Mittal of the Bharati Enterprises, Priya Nair of HUL, Abhishek Manu Singhvi, Senior Advocate అండ్ జూనియర్స్. దాని తర్వాత దాంతోపాటు దేశంలో ఇప్పటిదాకా ఇది వచ్చినటువంటి వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే సార్. ఎప్పుడు ఏ స్టేట్కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్ ఐటమ్. వీఆర్ ప్రౌడ్ సార్. ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు 25 కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్. ఈచ్ ఇస్ అ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్. 25 న్యూ పాలసీలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1.5 year తీసుకొచ్చి యు హావ్ సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్. ఈ టైటిల్ Naidu was seen by the panel as an exemplar of a new model of political leadership, the original CEO chief minister. This is what the news has to say, and there are a lot of things which everybody must read, sir. We are proud to work with you, sir. Once again, I would like to congratulate you, sir, on our behalf, sir. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాలేజీలను తీసుకున్న వారిని జైలుకు పంపుతామని సంచలన కామెంట్లు చేశారు.
ప్రైవేటుకు ఇవ్వడమే పెద్ద స్కామ్ అయితే జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తానని చెప్పడం అంతకంటే పెద్ద మోసమని ఆయన ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, గవర్నర్ను కలిసే అంశాలపై చర్చించిన ఆయన ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఘట్టమని అన్నారు. 1,04,11,336 మంది ప్రజలు సంతకాలు చేసి తమ తీర్పు ఇచ్చారని వెల్లడించారు. 1,04,00,000 సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని. అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్ల జీతం మినిమం. అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందన్నట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలోకి మార్చే ప్రయత్నాలు విరమించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యుడు జేవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. గురువారం విశాఖ జగదంబ జంక్షన్ లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో పాల్గొని సత్యనారాయణ మూర్తి మాట్లాడారు. మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడానికి ఖండించండి. ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. పీపీపీ విధానం తక్షణమే చేయాలి. పీపీపీ విధానంతో అమలు ప్రైవేటీకరణ విధానాన్ని ఖండించండి. ప్రభుత్వ వైద్యశాలల్ని నూతనంగా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ప్రారంభించింది. అయితే ఆ ప్రభుత్వం సరిగ్గా నిధులు కేటాయించకపోవడం వలన సకాలంలో అన్ని వైద్య కళాశాలలు పూర్తి కాలే. అయితే ఒక 5 వైద్య కళాశాలలకు సంబంధించి అనుమతులు వచ్చి అడ్మిషన్స్ కూడా
ప్రారంభమయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని అంతటి కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పని నిర్ణయం చేసి పీపీపీ పద్ధతుల్లో వాళ్ళకి ఇచ్చేస్తామని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోని. ఇది సరైంది కాదు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజల నుంచి నిరసన వచ్చిన తర్వాత పీపీపీకి కొత్త భాష్యం చెప్తా ఉన్నారు. వాళ్ళు మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది, నిర్వహణ మటుకు వాళ్ళకి అప్పచెప్తామని చెప్పనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. మనకి విశాఖపట్నానికి పీపీపీ విధానం కొత్త ఏం కాదు. గంగవరం పోర్టు కూడా పీపీపీ విధానంలోనే ఇచ్చారు. ఈ రోజున ఆ పోర్టు మొత్తాన్ని అదానికి, దానికి ఉన్నటువంటి ప్రభుత్వ వాటాతో కలిపి అదానికి కట్టబెట్టేశారు. ఈ రోజు అది ప్రైవేటు పరమైంది, అదాని పోర్ట్ అయింది. ఆయనవెల్లి మండలం చింతనలంక గ్రామంలో ఒక అంధుని కుటుంబానికి అండగా నిలిచి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. వాడవాడకు మన ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమంలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గిరి సత్యనారాయణ అన్నారు. వెలువలపల్లి, చింతలంక, మడిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అమలాపురంలో గల ఒక హాస్పిటల్లో బ్రెయిన్ కి సంబంధించిన వైద్యం చేస్తుంటే తన 2 కళ్ళు పోయాయని, తన కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదని తాల్పూరి అశోక్ ఎమ్మెల్యే ముందు వాపోయాడు. అతని తల్లి మరియమ్మ ఒక ఇంటి స్థలం ఇప్పించాలని ఎమ్మెల్యేని వేడుకుంది. అడిగిందే తడుగా బాధితుని పరిస్థితిని చూసి ఎమ్మెల్యే చెల్లించి వెంటనే స్థానిక తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ వెంటనే కార్యక్రమం ముగిసేలోపే ఆ కుటుంబానికి ఇళ్ల పట్టా మంజూరు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న అధికారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మొదటిగా చింతలంక గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం. పవన్ కళ్యాణ్ ఆశ్రయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 71వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆశయాలను కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గంధం శ్రీను, డాక్టర్ నక్కా ప్రసాద్, మణి, ప్రదీప్ కుమార్, నవీన్, లక్ష్మణ్, మహారెడ్డి, మునిచంద్ర, చందు, రాజా, సాయి, గోపి, మునుకుమార్, గణేష్, వీరమహిళలు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ, గాయత్రి, బత్తెమ్మ, నిర్మల, పద్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కొత్తపేటలో ఎన్జీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఏపీ ఎన్జీఓ ఎన్నికల్లో చెంచురత్నాన్ని ఎన్జీఓ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్జీఓ నాయకులు, వీఆర్ఓలు అధ్యక్షుడిగా ఘనంగా గజమాలతో సత్కరించారు. చెంచురత్నం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటానని, వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడతాను అని ఆయన హామీ ఇచ్చారు. 2 పర్యాయాలు అధ్యక్షుడిగా చేశారని, ఈసారి కూడా తనని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మున్సిపల్ ఉద్యోగి సెక్రటరీ బాలు, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. నేను ఉద్యోగుల సంక్షేమం కోసం నిబద్ధతతో నిజాయితీగా మరియు న్యాయంగా సేవ చేస్తానని ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాను. సంఘ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం నాకు తిరుపతి జిల్లా కాబోయే అధ్యక్షులు శ్రీకాళహస్తి తాలూకా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు ఆదేశాల మేరకు
లలిత్ గారిని, శ్రీనివాసరావు గారిని, రఘు గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి తాలూకాలో ఈరోజు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు అనేటువంటిది కోలాహలంగా జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా నన్ను మా యొక్క ఫ్యామిలీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి శ్రీకాళహస్తి తాలూకా అంటే కేవీ డిఎల్ గంట్రిగా, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలు అన్ని 5 మండలాల్లోని వివిధ శాఖల ఉద్యోగులకి అంటే మెడికల్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు అధికారులకి ఉద్యోగులకి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, నమస్కారాలు తెలుపుతున్నాం. మీరు మా మీద ఉంచినటువంటి ఈ యొక్క ప్యానెల్ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయమని చెప్పేసి దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఇక నుండి మా యొక్క కాల పరిమితిలో అంటే 3 సంవత్సరాలు ఈ కాల పరిమితిలో రాష్ట్ర జిల్లా నాయకత్వాల యొక్క ఆదేశాల మేరకు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టినా అంటే ఉద్యోగుల యొక్క బాగోగుల కొరకు, ఉద్యోగుల యొక్క అన్నల కొరకు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టినా కూడా మేమందరం కూడా ముందుండి మీ ఇతర ఉద్యోగులందరినీ కూడా సంఘటిత భావంతో ఏకం చేసి ముందుకు నడిచి ఉద్యోగ యొక్క మన్నలను పొందుతామని చెప్పేసి మీడియా పరంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ తాలూకాలోని వివిధ శాఖల అధికారులకి, ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ ముమ్మిడివరం ఐసీడీఎస్ ఉద్యోగులకు 5G స్మార్ట్ మొబైల్ ఫోన్లు పంపిణీ సేవల్లో వేగం, పారదర్శకతకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా స్వయంగా 20 మంది ఐసీడీఎస్ ఉద్యోగులకు 5G శాంసంగ్ మొబైల్ ఫోన్లను అందజేశారు. అలాగే ఈ మొబైల్ ఫోన్లకు అవసరమైన 5G సిమ్ కార్డులను ప్రభుత్వం తరపున ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల పేపర్ వర్క్ సుమారు 30% వరకు తగ్గి ఫీల్డ్ స్థాయిలో పనులు మరింత సులభంగా వేగవంతమవుతాయని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, చిన్నారుల పోషణ వివరాలు, టీకాల సమాచారం, సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలను రియల్ టైంలో నమోదు చేయడానికి ఈ 5G ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మన భావితరాల భవిష్యత్తుకి అన్ని రకాలుగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ బాధ్యత ఏదైతే పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఉన్నారో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ అని మీ దగ్గర ఉన్నాయి. చిన్నపిల్లలు దశలో అందరికి పెట్టారు, మన పిల్లలు చెప్పాం తప్పకుండా మీ అన్ని కూడా నెరవేరుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఏదైతే పిల్లలు ఉన్నారో పిల్లల్ని, గర్భిణీల్ని, బాలింతలందరినీ కూడా మాకు ఇంప్లిమెంట్ కోసం అయితే రావడం జరిగింది. కానీ కొన్ని సెంటర్లు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. కానీ మరి అయిపోవడం వచ్చేసరికి మన మానవుల్లో కూడా మనం ఒకరిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా పశువులంక ఒకటి అయితే తీసుకున్న వాళ్ళందరూ లైన్ నుంచి అంటే అందరూ కూడా ఒకసారి తీసుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ రాష్ట్ర సంఘం ఆదేశాలతో ఈ రోజు అమలాపురంలో టెట్ పై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం మా డిమాండ్ పరిష్కరించాలని 2010 సంవత్సరం ముందు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి. ఉపాధ్యాయులపై ఆన్లైన్ ఒత్తిడి వెంటనే తగ్గించాలి. 10వ తరగతి 100 రోజులు యాక్షన్ ప్లాన్ లో ఉన్న పండుగ రోజుల్లో ఆదివారం కూడా విధులు మినహాయింపు చేయాలి. ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలి. విద్యార్థులపై రకరకాల యాప్ తీసుకొచ్చి ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుంది. అలాగే మాకు రావాల్సిన 4 డిఏలు ప్రభుత్వం ఇవ్వకుండా చేస్తుంది. తక్షణమే మా డిమాండ్స్ నెరవేర్చాలి, లేకపోతే ఉద్యమం చేపడతామని తెలిపారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులందరినీ కూడా టెట్ నుంచి మినహాయించాలనేది ప్రధాన డిమాండ్. అది ఏ రకంగా చేయాలనేది కూడా మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. ఎందుకైతే మనకి 2010లో వచ్చిన విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఒక సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు సమీక్షించాలంటే కనీసం మళ్ళీ సమయం పడుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగం సవరణ చేసి 22A2 ద్వారా సవరణ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ టెట్ నుంచి మినహాయిస్తానని హామీ ఇచ్చింది విద్యాశాఖ మంత్రి గారు కూడా. మరి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆ హామీని పక్కన పెట్టి ఈవేళ మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ టెట్ రాసే విధంగా మరి అందరూ మరి ఉపాధ్యాయుల్ని టెట్ సిలబస్ అది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిరసనగా మేము ఈ విధంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఉపాధ్యాయులపై పనిభారం అలాగే యాప్ల ఒక ఒత్తిడి ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల్ని సరైనటువంటి విధంగా బోధన చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా వివిధ రకాలైనటువంటి వ్యాపకాలతో మరి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. ఈ 100 days ప్రోగ్రామ్స్ పెట్టి సెలవు దినాలు అలాగే పండుగ దినాల్లో కూడా 10వ తరగతి విద్యార్థులకు సిలబస్ పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే విద్యార్థులు కనీసం వారానికి ఒకరోజు కూడా మరి వాళ్ళకి విరామం లేకుండా ప్రతిరోజు ఉదయం 8:30 వచ్చి సాయంత్రం 5:30 వరకు ఉండడం అనేది వాళ్ళ మానసిక స్థితి కూడా మరి అందుకు సహకరించదు. మరి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ ధర్నాకు వచ్చిన ఈ నినాదాలన్నీ మరి మా న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని, ఇవే కాకుండా ఉద్యోగులకు రావాల్సినటువంటి మరి ఆర్థికపరమైనటువంటి మరి న్యాయమైన కోరికలు కూడా మరి ఆ ప్రభుత్వం తీర్చాలని. ఎందుకంటే మాకు రావాల్సిన డిఏలు ఇప్పటి వరకు 4 డిఏలు ఉన్నాయి. కేవలం ఒక డిఏ ఇచ్చి మరి ప్రభుత్వం వదులుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి మరి మాకు న్యాయం చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ఇంకా పెద్దగా ఉంటుందని మనం డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు. ఈరోజు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక హై స్కూల్కి పెట్టి ఉపాధ్యాయ లోకాన్ని కూడా మొత్తం ఒత్తిడికి గురి చేస్తూ, అలాగే కేవలం ఉపాధ్యాయులనే కాకుండా విద్యార్థులను కూడా ఒత్తిడికి గురి చేస్తూ వారి మరణాలకు మరి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రోజుకొక కొత్త ప్రణాళిక, అలాగే పూటకొక కొత్త యాప్ను తీసుకొచ్చి విద్యార్థుల్ని అలాగే ఉపాధ్యాయుల్ని కూడా గందరగోళానికి గురి చేస్తూ పాఠాలు చెప్పనివ్వకుండా బడి భవిష్యత్తును చాలా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మేము పెద్ద కార్యాచరణ ప్రకటిస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేపట్టాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.